నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, మనం గుడికి వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా గంట అనేది కొడతాం కదా! అవునండి. అయితే ఈ గంట కొట్టటం కొంతమంది టప 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 కొడుతూనే ఉంటారు. కొంతమందేమో కొంచెం హంబుల్‌గా దాంతో బిహేవ్ చేస్తారు. అసలు ఈ గంట అనేది ఎలా కొట్టాలి? గంట కొట్టడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? సో, గుడికెందుకెళ్తున్నామంటే బేసిక్‌గా మనల్ని మనం రీచార్జ్ చేసుకోవడానికి ఒక గుడికెళ్తాము. డెఫినెట్‌లీ. మన గురు శక్తి అనేది ఎప్పటికప్పుడు డౌన్ అయిపోతూ ఉంటది. హ్మ్. మన చుట్టుపక్కల ఉన్న చాలా మంది దృష్టి పెడుతూ ఉంటారు. హ్మ్. సో, ఇప్పుడు నేను మీకు బేసిక్‌గా మనకు ఆరా అని అంటారు. ఆరా. యాహ్! ఆరా అంటే మన 7 చక్రాలని క్లీన్ చేయడం. 7 చక్రాలని ఎలా క్లీన్ చేయాలి అనేది బేసిక్‌గా నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు. హ్మ్. ఒక మనిషిని పిలిపిచ్చి మన ఆఫీస్‌లోనే పిలిపిచ్చి వాడు ఆరా ఎలా క్లీన్ చేయాలి అని మొత్తం 7 చక్రాల పేర్లు చెప్పి ఆ చక్రాలన్నీ ఎలా క్లీన్ చేయాలో షూర్. క్లీన్ చేసి చూపిస్తాను. ఎవరికి వారు చేసుకోవచ్చా? ఎవరికి వారు చేయలేరు. ఎందుకంటే సహస్ర చక్రం క్లీన్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లమ్ వస్తుంది. మీకు కనిపియదు కదా మీ సహస్ర చక్రం. హ్మ్. సో ఇంకో మనిషి చేయాలి. హ్మ్. బేసిక్‌గా ఏదైనా అసలు సహస్రారం వరకు రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందా ఎవరికైనా? రీచ్ కాదండి. మీకు హ్మ్. చక్రాలు ఉన్నాయి. హ్మ్. కుండలిని యాక్టివేట్ అవ్వలేదు. నా కానీ ఉద్దేశం. ఉన్న చక్రాలని హ్మ్. ఏవైతే కొంచెం డస్ట్ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటాయో వాటిని తీయడానికి పైన ఉన్న పొర క్లీన్ చేయడానికి ఇప్పుడు ఫోటో మీద కొంచెం హ్మ్. దుమ్ము పడితే మనం క్లీన్ చేస్తాం కదా! హ్మ్. అలా చక్రాన్ని క్లీన్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. నేను ఎప్పుడైనా ఒక డెమాన్‌స్ట్రేషన్ ఇస్తాను. షూర్. ఒక అబ్బాయి మన ఆఫీస్‌లోనే ఒక అబ్బాయి చరణ్ అని ఉన్నాడు ఒక అబ్బాయి. హ్మ్. పిలిపించి మీకు చూపిస్తాను ఎప్పుడైనా ఎలా షూర్. క్లీన్ చేయాలి. షూర్. సో ఇదొకటి మనిషి. ఇంకోటేంది మనం గుడికెళ్ళి కూడా హ్మ్. గుడిలో కూడా సేమ్ ఈ చక్రాలంటే ఏం లేదు. కుండలిని అంటే నవగ్రహాలు అంటే ఏం లేదు మొత్తం దేవుడే. హ్మ్. మనం గుడికెళ్ళేది కూడా ఈ చక్రాలు క్లీన్ చేసుకోవడానికి మన సోల్స్ రీచార్జ్. మన సోల్ రీచార్జ్ హ్మ్. చేసుకోవడానికి. హ్మ్. అయితే గుడికెళ్ళాక రీచార్జ్ ఎలా చేసుకోవాలి అనేది మనకు కామన్ సెన్స్ ఉండాలండి. హ్మ్. కానీ చాలా మందికి తెలీదు గుడికెళ్ళాక ఏం చేయాలి. ఫస్ట్ కాలెందుకు కడుక్కోవాలి గుడికెళ్ళాక అంటే అరికాల మీద గురువు ఉంటాడు. హ్మ్. నువ్వు వెళ్తుంది గురువు దగ్గరికి ముందు అరికాలు క్లీన్ చేసుకొని ఎళ్ళు అంటారు. హ్మ్. కొందరు పాదాలేమో నల్లగా ఉంటాయి. మొత్తం మట్టి ఉంటది. అసలు అరికాలు కూడా కనిపించదు. దాని మీద కూడా నల్లగా ఉంటది. అవి వేసుకొని వెళ్ళిపోతారు. అట్లా ఉండకూడదా? అస్సలు ఉండకూడదు. ఎప్పటికప్పుడు అరికాలు క్లీన్‌గా ఉంచాలి అని చెప్తూ ఉంటారు. అవును. మీరు ఎక్కడైనా ఓకే. గుడికెళ్ళేటప్పుడు మాత్రం అరికాళ్ళు మొత్తం పరిశుభ్రంగా క్లీన్ చేయాలి. లేకపోతే మీ ప్రేయర్ పనిరాదు. హ్మ్. మీరు ఓ పూలు పట్టుకొని, అన్నీ పట్టుకొని, హోమాలు అన్నీ చేస్తారు. కింద కాళ్ళు నల్లగా ఉంటే ఏం లాభం? హ్మ్. మొత్తం పోయినట్టే కదా! రైట్. ఎంట్రీనే మీరు హ్మ్. తప్పు చేస్తే ఎట్లా? రైట్. అరికాలు క్లీన్ చేసుకొని లోపలికి పొయ్యి, హ్మ్. సరే అరికాలు క్లీన్ చేసుకున్నారు. ఇప్పుడు లోపలికి పోవాలి. లోపలికి పోయిన తర్వాత ఎనర్జీ క్లీన్ చేసుకోవాలి. మీకు తెలుసు ఎనర్జీ మీటర్లు ఉంటాయి. ఇలా ఉంటాయి. మీకు ఐడియా ఉంది. ఇలా ఉంటాయి. బట్ అది ఫేక్ అది ఇది అని అంటూ ఉంటారు. అవేం లేదు. 100% నిజం అవి. హ్మ్. సో, మనం ఎనర్జీ అవి నేను చూపిస్తాను కావాలంటే ఎప్పుడైనా మనం మన వాస్తు ఎక్స్‌పర్ట్స్ దగ్గర ఉంటాయి. హ్మ్. అవి తీసుకొని చెక్ చేయొచ్చు. సో, గుడి వెళ్ళే ముందు ఎనర్జీ ఎలా ఉంది? గుడి లోపలికి పోయిన తర్వాత ఎనర్జీ ఎలా ఉంది? మనం చెక్ చేసుకోవచ్చు మీటర్‌తో. ఆల్‌రైట్. అది సరే పక్కన పెడదాం. ఇప్పుడు ఎనర్జీ ఎలా క్లీన్ చేయాలి? లోపలికెళ్ళాము. ఎనర్జీ ఎలా క్లీన్ అవుతది? 2 మార్గాల్లో క్లీన్ అవుతది ఎనర్జీ అనేది. ఫస్ట్ ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఎళ్ళే ముందు మీ ఎనర్జీ చెక్ చేస్తే ఎలా ఉంది? ఆంజనేయ స్వామి లోపలికెళ్ళాక ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణం వేశాక, మీ ఎనర్జీ చెక్ చేస్తే ఎలా ఎనర్జీ ఉందనేది డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. తెలుస్తది. ఏదైతే నెగెటివ్‌లో ఉందో అది పాజిటివ్‌కొస్తది. ఆల్‌రైట్. ఏదైతే ఇలా మీటర్స్ లోపలికెళ్ళిపోతాయో అవే బయటికొస్తాయి ఇట్లా. హ్మ్. హ్మ్. రిపెల్ అయ్యి బయటికొస్తాయి. హ్మ్. మీరు కావాలంటే టెస్ట్ చేయొచ్చు. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. యాహ్! ఆంజనేయ స్వామి విగ్రహం హ్మ్. గుడి చుట్టూ ప్రదక్షిణాలు కొట్టిన తర్వాత ముందు ఎనర్జీ ఎలా ఉందో మీటర్స్‌తో చెక్ చేసి చూపిచ్చారు. చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ ఆ వీడియోస్ కిందనే కమెంట్స్ మనం చూస్తాం. నేను చూసాను ఆ హ్మ్. వీడియోస్. కమెంట్స్ చూస్తే ఇది ఫేక్. ఆయన ఏదో బటన్ నొక్కుతున్నాడు. ఇట్లా రకరకాలు వస్తూ ఉంటాయి. మీ అలా బటన్ నొక్కుతున్నారు అంతే అంటారు కానీ, అతను ఆ మీటర్ కొని ఆ ప్లేస్‌కెళ్ళి చెక్ చేయలేదండి. హ్మ్. అతను వాస్తు ఎక్స్‌పర్ట్ సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అతనికి తెలుసు. ఎంతోమంది ఢిల్లీలో మినిస్టర్ స్థాయి అంత వరకు ఈ మీటర్స్‌తో చేయించుకుంటున్నారు వాస్తు ఇవాళ చెక్ చేయించుకుంటారంటారు. ఇంట్లో ఎక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉందా అని. ఆల్‌రైట్. తెలీదు. ఎప్పటినుంచో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఎక్కడ ఏది పాతేసారో తెలీదు హ్మ్. మనకు. హ్మ్. చెప్పలేం లోపల ఏముందో భూమి కింద. ఆ మీటర్‌తో చెక్ చేస్తేనే తెలిసేది. ఆల్‌రైట్. ఆ మీటర్ 100% నిజం. హ్మ్. వాస్తు కన్సల్టెంట్స్ దాన్ని ఊరికే యూజ్ చేయరండి ఎవరు. హ్మ్. వాడికి కూడా బ్యాడ్ నేమ్ వస్తది కదా! హ్మ్. వాస్తు కన్సల్టెంట్ 100% నిజం అండి అది. యాహ్!
సో గుడికి వెళ్ళాము, ఉమ్. ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు వేసాం, ఉమ్. 1 2 3 Alright. ఎనర్జీ వేరియేషన్ ఉంటది. గంట దగ్గరకు వద్దాం. ఉమ్. ఈ గంట అనేది ఎలా కొట్టాలి అంటే, గంట అనేది ఏదో సిగ్గుపడుతూ ఉమ్. ఒకసారి కొడతారు, ఉమ్. అలా కాదండి. ఉమ్. గంట చాలా గట్టిగా కొట్టాలి. ఆ ఎనర్జీ అనేది మీరు ఒకసారి కొట్టారనుకోండి మీ చెవు దాకా వస్తుంది. అవును. 2-3 సార్లు కొట్టారనుకోండి ఇక్కడ దాకా డిఫరెన్స్ తెలుస్తుంది. 10 సార్లు గట్టి గట్టి కొట్టారనుకో మీ కాలు దాకా రీఛార్జ్ అవ్వాలి కదా బాడీ. ఉమ్. మీరు ఒకసారి కొట్టేసి ఉమ్. పక్కన జరిగిపోతే ఉమ్. ఇంకేందండి ఉమ్. మీరు రీఛార్జ్ అయ్యేది? మొత్తం మీ సహస్ర చక్రం నుంచి ఆ కింద అరికాల వరకు రీఛార్జ్ అవ్వాలంటే గంట సౌండ్ వైబ్రేషన్ తెలుస్తుంది కదా మీకు కొట్టేటప్పుడు. Right. ఆ వైబ్రేషన్ కాలు మొత్తం అరికాల దాకా వెళ్ళాలి. Right. గంట ఎప్పుడైనా గట్టి కొట్టాలి, సిగ్గు పడకూడదు. నువ్వు ఎవరో డబ్బులు కొట్టేయట్లేదు, గంటే కొట్టేది గుడిలో గంటే కొట్టేది. సో కొట్టచ్చు. గుడిలో గంట కొట్టాలి, గట్టిగా కొట్టాలి, నీ అరికాల దాకా రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది ఈ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సౌండ్ గుడిలో గంట అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంట్లో ప్లేట్తో సౌండ్ చేయొచ్చు కానీ అది వేరు, గుడిలో గంట కొట్టడం వేరు. Yeah. గుడిలో ఎనర్జీ వేరు, ఇంట్లో ఎనర్జీ వేరు. అయినా గంట కొట్టిన తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి అది వెంటనే ఒక రకమైన సౌండ్ ఇంకా వస్తూనే ఉంటుంది కదా, దాని ఎకో ఎకో అలా వస్తూ ఉంటుంది. అది వింటూ ఇప్పుడు గంట కొట్టడం ఉన్నదంతా ఆ ఎకో మనం వినాలి అనే కదా ఎండ్ ఆఫ్ ది డే అవును. పెట్టింది. రైట్. అలా అట్లీస్ట్ ఒక 10 times అయినా కొట్టాలి అని చెప్తున్నారా? 10 times లేకపోతే మీరు గట్టికి గొలిగితే 3 సార్లు కొట్టినా చాలు. ఆ కింద అరికాల దాకా మీ ఎనర్జీ రీచ్ అయ్యేదాకా మీకు తెలుస్తుంది బాడీలో, అది మీకు ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్. రైట్. ఇప్పుడు మనము ఒక వెలుగుంది, అక్కడ నిప్పు ఉంది, మనకు అక్కడ నుంచే తెలుస్తూ ఉంటది హీట్ మన బాడీ మీద. అలానే కూడా అలాంటిది. ఇది మన ఈ గంట కొట్టేటప్పుడు మనకి ఎనర్జీ అనేది మొత్తం వైబ్రేట్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆరా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి తీసుకుంటే మీరు అతనికి ఎప్పుడు ఆరా ఉంటది. ఆ ఇమేజ్ లో తీసుకుంటే మీకు చాలా ఫొటోస్ లో ఆంజనేయ స్వామికి ఆరా ఉంటది. ఈవెన్ దేవీ దేవతలకు కూడా ఉంటది ఆరా. ఫోటో చూస్తే ఇక్కడ మనకి ఈ లైన్ అంతా ఆరా లాగానే కన్సిడర్ చేస్తారు. ఆటోమేటిక్ ఈ లైన్ మీరు ఆరా అనుకోవచ్చు. ఆమె చుట్టూరు ఉన్న ఒక మీకు స్టార్స్ కనిపిస్తున్నాయి, ఆ స్టార్స్ అదే అంతా ఆరానే, ఆరా లాగా మనం ఆరా లాగా కనిపిస్తుంది. అసలు మామూలుగా ఏ దేవీ దేవతల విగ్రహాలకైనా మనకి ఆ ఫొటోస్ కి అయితే ఆరా కూడా మనకి పెయింట్ ఉంటుంది, ఆ ఒక లైట్ వచ్చినట్టు ఉంటది. కరెక్ట్. మనం కూడా ఒకసారి తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే మనుషుల ఆరాని కూడా మనం చూడొచ్చు, కనిపిస్తూ ఉంటుంది, లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా ఉంటది, మీకు కూడా ఉంటది ఆరా. రైట్. మనము కొన్ని ఇప్పుడు అల్ట్రా వైలెట్ రేడియేషన్స్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ వాడి ఆరా చూడొచ్చు. యాక్చువల్ గా చీకట్లో మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటది. డెఫినెట్లీ ఉంటుంది. మనం ఎంత పాజిటివ్ గా ఉంటామో ఈ రెమెడీస్ చెప్పేది అందుకే కదా. మీ ఆరా మారుస్తే మీ పరిస్థితి మారుతుంది. చివరికి ఆరా గానీ ఆరా వచ్చేది ఎక్కడ? మన చక్రాల నుంచే కదా. కరెక్ట్. సో ఈ చక్రాలు క్లీన్ చేసుకోవడానికి నేను ఈ గంట రెమెడీ చెప్పా. సో గంట కొట్టడం అనేది చాలా చక్కగా కొడుతూ రిథమిక్ గా కొడుతూ ఉంటే చక్రాలు క్లెన్స్ అవుతాయి. ఇంట్లో కూడా పూజ చేసేటప్పుడు గంట గట్టికి కొట్టాలి, మెల్లికి కాదు, ఇలా చిన్నగా గట్టికి కొట్టాలి. పిల్లలు కూడా గంట కొడుతుంటే వాళ్ళు ఆపకూడదు, చాలా మంది ఆపరా అంటారు. అస్సలు చేయకూడదు, కొట్టనివ్వండి బాబు. మొత్తం ఆ ఆరా అంతా ఎనర్జీ అంతా ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, హ్యాపీనెస్ రావాలి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కటి పాయింట్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.